నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ప్రస్తుతం చూసుకుంటే అక్కడ ఎమర్జెన్సీ పెట్టాలి అనే మాట ఎప్పుడో ఇందిరాగాంధీ ఉన్న కాలంలో విన్నాం మనం. ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన ఇవన్నీ. సో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చిన్నపాటి అలజడులకి ఎమర్జెన్సీ అనే పదం ఎందుకు వాడారు అసలు? అలాగే ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆయన ఒక లెటర్ రాయడము, ఆ కాపులకి సంబంధించి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడము, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ కూడా మాట్లాడడము. సో ఏంటి ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు? అండ్ మోరోవర్ అంబట్టి మాటలకు సంబంధించి మాట్లాడితే అసలు ఈ వైసీపీ అనే ఒక పార్టీ ఎప్పుడు కూడా బూతులతో రెచ్చిపోతూ ఉంది. కనీసం ఒక సమాజంలో ప్రజల మధ్య మనం ఉన్నాము, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, నాయకుల్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు నాయకులు ఇలా మాట్లాడితే. సో ఇవన్నీ కూడా మర్చిపోయి విచక్షణ రహితంగా వాళ్ళు మాట్లాడడము, కేసులు, అరెస్టులు, ఇంటిపైకి దాడులు, అల్లర్లు. సో దీన్ని అంతా అసలు ఏం జరుగుతుంది ఏపీలోని? అలాగే ఇప్పుడు అంబటిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించారని అన్నారు. మరి నెక్స్ట్ కూడా ఎవరైనా ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇదే చర్యల్ని కొనసాగిస్తే ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉందా? ఓవరాల్గా దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏపీలో మనం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక భయంకరమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ భయంకరమైన పరిస్థితికి కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు. పక్కాగా అసలు ఇంక దీనిలో రెండో డైలాగ్ లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నారు, బాగుంది ఒకప్పుడు. ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరగగానే అదేదో తట్టుకోలేని పరిస్థితిలాగా గిలగిలగిల అంటే నదిలో ఉన్న చేపను తీసి బయటేస్తే గిలగిలలా కొట్టుకుంటుంది చూసారా? ఆ విధంగా వీళ్ళు అధికారంలో అయితే చచ్చిపోతామేమో, ఇంకేమైపోద్దు అనేంత పరిస్థితిలో వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయటము అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలోనూ అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు అధికారాన్ని కోల్పోవటాన్ని తట్టుకోలేక వాళ్ళు ఆ చిన్నపిల్లలు చేతిలోంచి చాక్లెట్ కింద పడిపోయింది, ఐస్ క్రీమ్ కింద పడింది అనుకోండి. ఐస్ క్రీమ్ కింద పడిపోతే తల్లిదండ్రులు ఏమంటారు? నీకు ఇంకోటి కొనిస్తాము ఆగు అంటారు. కానీ కొనిచ్చే లోపే అసలు ఈ జీవితాలు తలకిందులైపోయినట్టు పిల్లలు ఏడుస్తారు చూసారు, కింద నేల మీద పడి దొర్లి మరీ ఏడుస్తారే. అంటే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కొనిస్తారో లేదో ఐస్ క్రీము, పోనీ కింద పడిందన్నా తీసుకుందామని చూస్తారు, అది తీసుకొనివ్వరు తల్లిదండ్రులు. ఇవాళ వైసీపీ పరిస్థితి అలా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి కానీ అక్కడ వైసీపీ పరిస్థితి కానీ అలా ఉంది. అరే షాపుకి వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చి ఇచ్చేదాకా కూడా అంటే దీన్ని మనం ఎలక్షన్స్తో కనుక కంపేర్ చేసుకుంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయిగా. ఇది 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 శాశ్వత అధికారం కాదుగా తెలుగుదేశం పార్టీకి. కానీ ఈలోపు మీరు చేయాల్సిందేంటి? మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మన ప్రజలు. ఈ ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండటం ఎంతవరకు అవసరమో అనేది గ్రహించి ఉండి మీకు 40% ఓటింగ్ షేర్ ఉంది అని అనుకున్నప్పుడు ఆ 40% ఓట్లేసిన వాళ్ళ కోసమైనా సరే మీరెంత బుర్ర, బుద్ధి, జ్ఞానం పెట్టుకొని ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఈ పిచ్చి పిచ్చి తగాదాలు, పిచ్చి పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటా మరి ఎన్ని జాలనట్టు ఆ కల్తీ నెయ్యి విషయం అది ఒక రాజకీయ ఆయుధంలాగా తయారైపోయింది. ఆ రాజకీయ ఆయుధాన్ని ఆ పార్టీ ఒకసారి వాడుకుంటే ఈ పార్టీ ఇంకొకసారి వాడుకుని ఇంతకు మించి ఈ రాష్ట్రంలో సమస్యలే లేవు అన్నట్లు వ్యవహారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇంకెన్ని సమస్యలు లేవు? అసలు మన మొహాలకి సిగ్గుశరం ఉంటే ఆంధ్ర ప్రజలకి పరిపాలన చేసే రాజకీయ పార్టీలు ఎవరైనా సరే అధికారమా ప్రతిపక్షమా అనేది కాదు, అసలు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని నిర్మించలేకపోతున్నామే ఇంతవరకు అనే జ్ఞానం లేదు. అసలు అది కూడా కాదు, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి ఇంకేదో బ్యాంకులో కలిపారు, మెర్జ్ చేశారు. అది యూనియన్ బ్యాంకులో మెర్జ్ చేశారు. ఎవరైనా పెద్ద బ్యాంకుని చిన్న బ్యాంకులో మెర్జ్ చేస్తారు, చిన్న బ్యాంకులో పెద్ద బ్యాంకుని తీసుకెళ్ళి మెర్జ్ చేశారు. అది అలా చేయటానికి కారణం కేవలం అది గుజరాత్ బ్యాంక్ అవటం. అసలు మనకి నిజంగా ఆంధ్ర బ్యాంక్ అంటే స్వాతంత్రానికి పూర్వం పుట్టిన బ్యాంకే, ఆ బ్యాంకును పోగొట్టుకుంటుంటే అసలు మనకి చీమగుట్టినట్లేదే రాజకీయ నాయకులకి. ఇవి అన్ని రాజకీయ ప్రేరేపితమైనవి ఇవన్నీ. అలాంటప్పుడు మీరు నోరు మూసుకున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు రాజధాని విషయంలో
దాదాపు 10 సంవత్సరాల నుంచి నాటకాలు ఆడుతున్నారు. సరే, అది అలా చచ్చింది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా వీటన్నిటిని, సమస్యలన్నిటినీ వదిలేసి అసలు వ్యవసాయం పరిస్థితి ఏంటి? ఓ పక్కన ట్రంప్ ఆంక్షల వల్ల రైతులు, కమర్షియల్ క్రాప్స్, ఆక్వా రైతులు కావచ్చు, వాళ్ళందరూ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి వేరే ఇంకే దేశంకైనా పంపించడం ఎట్లా, అట్లాంటి ప్రణాళికలు ఎట్లా, దాని మీద అందరూ కలిసి కూర్చుని సూచనలు చేసుకునేది ఎట్లా, మార్గదర్శకాలు నిర్ణయించుకునేది ఎట్లా? అది అధికారమా పార్టీయా ప్రతిపక్ష పార్టీ అనవసరం. ప్రతిపక్ష పార్టీ కూడా బాధ్యతాయుతంగా సూచనలు ఇవ్వాలి ప్రభుత్వానికి, చర్చలు పెట్టుకోవాలి. అసలు దీని మీద ఇప్పుడు ఈ దిగుమతి సుంకాల విషయం మనకి, మన రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది, ఏంటి రైతుల పరిస్థితి అని చూడాలి. కాంట్రాక్టర్ల సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ఇలా ప్రతి రంగంలోనూ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడం పోయి ఈ నెయ్యి ఎంతవరకు, అది జరిగిపోయిన స్టోరీ. ఈ నెయ్యి జరిగిపోయింది. ఇప్పుడు మీరు మంచి నెయ్యి వాడండి, అది ఇది కాదు అనుకుంటే ఇంకో పని చేయొచ్చు. అసలు బోలెడు ల్యాండ్ ఉంది ఎవరికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఆ ఒక్క తిరుపతిలోనే కాదు, దేశమంతా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి చోటల్లా గోశాలలు పెట్టి, మీ గోశాలల నుంచి వచ్చిన నెయ్యినే అక్కడ బోలెడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఆ నెయ్యినే మీరు వాడుకోవచ్చు. అసలు బయటోళ్ళు నెయ్యి మీరు వాడాల్సిన, బోలెడు ఆవులను కొనుక్కొచ్చేసేసి, ఆవులు ఇప్పుడు వ్యవసాయదారులకి, చాలామంది వ్యవసాయ కార్మికులకి ఉపాధి లేకుండా పోతుంది. ఏది, రియల్ ఎస్టేట్ వెంచర్లు రావటం వల్ల కావచ్చు, ఏదన్నా కానీ వ్యవసాయం చేసుకోగలిగిన పరిస్థితులు లేకపోవటం కానీ ఇలా చేస్తున్నారు. వాళ్ళే నెయ్యి తయారు చేసి కేజీ నెయ్యి అమ్మితే వాళ్ళకి ఎంత ఇస్తారు, ఇన్సెంటివ్ ఎంత ఇస్తారు, వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తారు, ఏంటి అనేది ఎక్కడికక్కడ టీటీడీ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా చేసేస్తే ముందు ఉపాధి దొరుకుద్ది, దేవుడికి స్వచ్ఛమైన నెయ్యి, ఇక్కడ భక్తులకి దేవుడికి మంచి జరుగుద్ది అనే జ్ఞానం, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ చేయకోకుండా పోయినసారి చూడండి, తిరుపతిలో ఉన్న ఆవులు గోశాలలో ఆ గోవులకి తిండి లేదు, నీళ్లు లేవు, అయి లేవు, ఈ లేవు. కరుణాకర్ రెడ్డి వచ్చి నానా గొడవ చేశాడు. ఇప్పుడు సమస్య, వీళ్ళు అధికారంలోకి రాగానే సమస్య పుట్టదు. పాత ప్రభుత్వం కంపు, వాళ్ళ చేతగాంతనము ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది వదిలేసి కరుణాకర్ రెడ్డి ఎంత హంగామా చేశాడండి. అది కొన్ని రోజులు అయిపోయింది. ముద్రగడ పద్మనాభం హంగామా. ఇప్పుడు ఇతను వచ్చేసేసి, ఎవరు, అంబటి రాంబాబు వచ్చేసేసి నోరు పట్టరాని మాటలు మాట్లాడతాడు. అసలు ఆ లకారాలేంటి, లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు యొక్క అమ్మ మొగుడుతో ఈయనకి ఏంటండి పని, నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా కనిపిస్తే ఈయన కాళ్ళు కడుగుతాడా, ఇంత మంచి కొడుకును కన్నావు నువ్వు అని? అసలు చెప్తున్నా అండి. ఇప్పుడు ఆయన ఎవరో వస్తాడు, వాళ్ళ నాన్న వస్తాడు, వాళ్ళ అమ్మ మొగుడు అంటే వాళ్ళ నానే కదా, వాళ్ళ నాన్న వస్తాడు, ఏం చేస్తాడు వాళ్ళ నాన్న వస్తే? నువ్వు ఎన్ని చేసినా అంబటి రాంబాబు ఇలా పబ్లిక్ ప్లేసెస్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినందుకు గాను అతని మీద కేసు బుక్ చేసి లోపల పెట్టారు. బాగుంది. నిన్న కాక మొన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఎవరు, జోగి రమేష్ రిలీజ్ అయ్యాడు. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా. అంటే వార్తల్లో ఉండటం అంటే ఇలా మాట్లాడటానికే వార్తల్లో ఉన్నాము అని. ఇప్పుడు వార్తల్లో ఎలా ఉంటారు అంటే, ప్రజల కోసం పనిచేస్తే, ప్రజల కోసం మాట్లాడితే కూడా వార్తల్లో ఉంటారు. అది మాకు ఎట్లాగూ చేత కాదు కాబట్టి అధికార పక్షం మీద దుమ్మేసి పోసేస్తే, వాళ్ళని బూతులతో తిట్టేస్తే మనం వార్తల్లో ఉంటాము అనేది అర్థమైపోయింది జోగి రమేష్కి. పైగా ఏంటి అంటే, ఇవాళ జోగి రమేష్కి ఒక రక్షణ కావాలి, అంబటి రాంబాబుకి ఒక రక్షణ కావాలి. వీళ్ళు అధినాయకుడి కళ్ళల్లో పడాలి. ఇప్పుడు అధినాయకుడు స్క్రిప్ట్లు ఏంటి, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళు వాడుకున్నా, లేదు వీళ్ళే స్క్రిప్టు తయారు చేసుకుని వీళ్ళే మాట్లాడినా, స్క్రిప్ట్ మేము పంపిస్తే ఒక వేరతాడు, వాళ్ళే స్క్రిప్ట్ తయారు చేసుకుని వాళ్ళే మాట్లాడితే 2 వేరతాళ్ళు అనే ఒక స్కీమ్ ఏదో పెట్టినట్టున్నారు తాడేపల్లి ప్యాలెస్లో. దానికి తగ్గట్టు ఉంది తప్పితే వేరే ఏమన్నా ఉందా? ఇప్పుడు జనాలు వచ్చేసేసి అంబటి రాంబాబు కారు బద్దలు కొట్టడము, వీళ్ళ ఇంటికి నిప్పు పెట్టడము, ఇవన్నీ చేశారు. ఇప్పుడు జనరల్గా ఏం మాట్లాడతారంటే, అసలు ఇంటి మీదకి కార్లు పగలగొట్టడము,
ఇంటి మీదకి ఇల్లు తగలబెట్టడం కరెక్టా అండి అని మాట్లాడతారు ఎవరైనా సరే. కరెక్ట్ అని ఎవరు అనరు. కానీ అంతకంటే ముందు మీరు చేసిన కోతి పని ఏంటి? అసలు రెండో ఇప్పుడు మీరేమీ అనుకోకుండా వాళ్ళు మీ ఇంటి మీదకొచ్చి నిప్పు పెడితే అప్పుడు మీరు కామెంట్స్ చేస్తే వాళ్ళ తప్పు అవుద్ది. నువ్వు కామెంట్స్ చేశాకే వాళ్ళు అలా చేశారు. అయినప్పటికీ శాంతి భద్రతలు ఉండవలసిందే, ఇందులో రాజీ లేదు. ఇప్పుడు నేను ఈ పార్టీ తరఫున మాట్లాడను, ఆ పార్టీ తరఫున మాట్లాడను. ఇండిపెండెంట్గా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి అంటే, అసలు వాళ్ళు అలా మాట్లాడటానికి లేదు, వీళ్ళు ఇలా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వచ్చేసేసి ఈ ఈ ఒక్క చోట జరిగిన దాని గురించి ఎమర్జెన్సీ పెట్టమని చెప్తున్నాడు ఆయన. మీకు ఆశ్చర్యమేం అక్కర్లా. అంటే ఆయన ఎజెండా ప్రకారం ఆయనకు ఆ స్క్రిప్ట్ వెళ్ళింది అంతే. ఆయనకు ఆ స్క్రిప్ట్ అంతే. ఈ మొత్తం టోటల్ స్టోరీలో ఆయన డైలాగ్ అది ముద్రగడ పద్మనాభంది. అసలు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఆ మధ్య ఎప్పుడో నేను ఆయన ఏదో పేరు కూడా మార్చుకున్నాడు, ముద్రగడ పద్మనాభం రెడ్డి అని చెప్పి పేరు కూడా మార్చుకున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఈ నెయ్యి గురించి ఇంకొకరు మాట్లాడే విధంగా అవకాశం లేకోకుండా అధికార పార్టీ కూడా ఒక ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెయ్యి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఎక్కడ దొరికిన సంతరా ఇది అనే ఒక బాధ ప్రజల ముందుకి వచ్చేసింది. అందుకని ఈ సంతను ఆల్రెడీ ఇంటికి పంపించేశారు. అయినప్పటికీ ఈ సంత వచ్చి ఈ విధంగా ఏమంటాము, ఓళ్ళ మీదకి ఏనుగులు దాడి చేసినట్టు దాడి చేస్తున్నారు వీళ్ళు. ఇది మట్టుకు కరెక్ట్ కాదు. ఈ విధ్వంసం మట్టుకు ఆపాలని నేను కోరుకుంటున్నా. అధికార పార్టీ కూడా దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. అసలు ఇప్పుడు వీటన్నిటికన్నా ఒక విషయం, కలిచివేసే విషయం ఏంటి అంటే, ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు ఎన్నైనా చేసుకోండి మీరు, కానీ ఆ విమర్శల్లో కూడా కొంచెం సంస్కారవంతంగా విమర్శలు చేయండి. బూతులు అనేవి మాట్లాడడానికి వీల్లేదు. ఏది ఓపెన్ ఫోరమ్స్లో మీ నలుగురు కూర్చొని ఎక్కడన్నా కూర్చొని మీరు మాట్లాడుకుంటారా, మీరు మాట్లాడుకోండి. కానీ పబ్లిక్ ఫోరమ్స్ మీద కావచ్చు, పబ్లిక్గా బూతులు మాట్లాడడానికి వీల్లేదు. ఇది ఒక హెచ్చరిక అవ్వాలి. ఇప్పుడు ఇతను మాట్లాడాడు కాబట్టి ఈ బూతులు మాట్లాడినందుకు అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. కాబట్టి ఇలా ఎవరు మాట్లాడినా, అధికార పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఆఖరికి ఎక్కడన్నా వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినా సరే, ఎక్కడ జరిగినా సరే మీరు ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం, కొడాలి నాని వాళ్ళ గురించి ఏంటి బూతులు పంచాంగం అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి అధికారం పోయేసరికి మరి వాళ్ళకి అధికారం పోయిందనో లేకపోతే కేసులకు భయపడో మొత్తానికి వాళ్ళు అయితే నోరు మూసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లా. వాళ్ళు పోయారు కదా అనుకుంటే వీళ్ళు నిద్రలేచారు. అందుకని ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే నిర్వచనం ఏంటో కూడా అందరికీ తెలుసు. ఏదైతే బూతు పదాలుగా మనం అనుకుంటామో, ఏదైతే వినటానికి మన సంస్కారం అనిపించదు. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళి గుళ్ళో బూతులు మాట్లాడతామా? ఒక స్కూల్కి వెళ్ళి, ఒక కాలేజీకి వెళ్ళి బూతులు మాట్లాడతామా? మాట్లాడం కదా. మరి అలాగే మీరు రాజకీయ నాయకులు ఇలాగే ఉండాలి. ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా ప్రజలే మీ దేవుళ్ళు అని చెప్తారు కదా మీరు, మరి దేవుళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడతారా? ఇదే నిర్వచనం. అందుకని చెప్పి బూతులు మాట్లాడితే కూడా ఇట్లాంటి చర్యలే ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా ఒక 4-5 సందర్భాల్లో ఇలా చేశారనుకోండి ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రతిపక్షాలు రాజకీయ కక్ష అది ఇదని మాట్లాడచ్చు, అయినా లక్ష్య పెట్టకూడదు. అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళని కూడా లోపలేస్తే కానీ, కేసులు పెడితే కానీ ఈ దరిద్ర బూతులు అనేవి ఆగు.